భారతదేశంలో మెడికల్ పరంగా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషనే అరైజ్ అవుతుంది. ఏంటంటే నాన్ ఎంబీబీఎస్ అండ్ డిస్టెన్స్ పిహెచ్డి బాగా పెరుగుతుంది. నాన్ ఎంబీబీఎస్ ఫ్యాకల్టీ వాళ్ళని ఎక్కువ అపాయింట్ చేసుకుంటున్నారు కాలేజెస్ లో టీచింగ్ చేయడానికి. అదే విధంగా ఫుల్ టైం జాబ్ ఎక్కడో చేసుకుంటా డిస్టెన్స్ పిహెచ్డి అనేది ఎక్కువ అవుతుంది. ఈ రెండు ఎక్కువైతే ఏమవుతుంది, క్వాలిటీ అనేది డిగ్రేడ్ అవుతుంది. సో నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళ రెగ్యులేషన్ లో చాలా స్ట్రాంగ్ గా ఈ పిహెచ్డిస్ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటం కానీ, వాళ్ళ థిసిస్ రివ్యూ చేయటం కానీ ఇవన్నీ జరగాలి. ఎప్పుడైతే డిస్టెన్స్ బిహేవియర్ చేస్తున్నామో అటు పక్క జాబ్ లో కాన్సన్ట్రేషన్ తగ్గించాలా, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలా. పిహెచ్డి ఇస్ విగరస్ అండ్ రిగరస్, ఈ రెండు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలాంటి క్రిటికల్ ఫీల్డ్స్ లో అది కూడా పేషెంట్ ని మనం చూస్తున్నాము, లేకపోతే ఏదైనా స్పెషాలిటీ ఇన్ హెల్త్ కేర్ లో చూస్తుంటే కనుక టైం ఎక్కువ పెట్టాలి, థిసిస్ కానీ రీసెర్చ్ కానీ చాలా ఎక్కువ చేయాలి. అదే ఫుల్ టైం ఎక్కడో జాబ్ చేసుకుంటా డిస్టెన్స్ చేస్తుంటే కనుక అది తూతూ మంత్రంగానే ఉంటుంది. అండ్ ఇది కరెక్ట్ గా ఎన్ఎంసి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటట్టే చేయాలి. రీసెంట్ గా అన్నారు కూడా ఎంబీబీఎస్ వాళ్లే ఉండాలి టీచింగ్ లో, ఫ్యాకల్టీలో ఉండాలి అని. మళ్ళా దాన్ని రివైజ్ చేశారు. అది అది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ వల్ల మరి దేనికి చేశారో కానీ నాన్ ఎంబీబీఎస్ వాళ్ళు ఉన్నారు. దీంతో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ప్రపంచాన్ని ఇంకా మనం ఏం అందిస్తాము. భారతదేశము ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్లోబల్ గా చూస్తే కనుక హెల్త్ పరంగా మన భారతదేశంలో చాలా కాంప్లికేషన్స్ కొత్తవి వస్తున్నాయి. దీనికి పర్ఫెక్ట్ గా ఉండాలి. దీనికి ఏంటంటే కాలేజెస్ వాళ్ళు డబ్బులు తక్కువ ఇస్తుంటే, ఆల్రెడీ ప్రాక్టీస్ ఎక్కడో చేస్తుంటే వాళ్ళకి అంత అమౌంట్ రాకపోతుంటే, లేదా బెటర్ అమౌంట్ రాకపోతుంటే రారు. కాలేజెస్ హ్యావ్ టు గివ్ మోర్ అమౌంట్. వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులే కాలేజెస్ పెట్టుకొని దానికి తగ్గట్టు చేసుకుంటే ఆబ్వియస్లీ ఎవరు వస్తారు? ఏదో తూతు మంత్రంగా నడిపించేస్తారు. గవర్నమెంట్స్ నుంచి సబ్సిడీస్ తీసుకుంటారు, ఇవన్నీ తీసుకుంటారు. దిస్ ఈస్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్. ఎవ్రీ వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎవ్రీ వన్ షుడ్ ఐడెంటిఫై. డబ్బు 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 అని చెప్పి కొంతమంది చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇంత పెట్టే మేము ఎంబీబీఎస్ అని చెప్పి నేను అదంతా లాగాలి అని చెప్పి ప్రతి ఒక్కడు ఎంబీబీఎస్ చేస్తాడు, డబ్బులు పెట్టి సర్టిఫికేట్ తెచ్చేసుకుంటాడు, ఏదో ఒకటి తూతూ మంత్రంగా పెట్టేసుకుంటాడు, ఒక హాస్పిటల్ పెట్టేసుకుంటాడు ఒక ఊర్లోనే ఎక్కడో. ఎందుకంటే చాలా మార్కెట్ ఇంకా రూరల్ ఏరియాలోకి వెళ్ళి పెట్టినా కానీ కన్సల్టేషన్ నుంచే రోజుకి లక్షలు లక్షలు గుంజుకోవచ్చు. ఈ మధ్య కాస్మెటిక్స్ కూడా ఎన్ని పెరిగిపోతున్నాయి కదా. స్కిన్ డాక్టర్స్ అనేవాళ్ళు, డెర్మటాలజిస్ట్ అంటేనే ఏ హెయిర్ కో స్కిన్ కో అన్నట్టే ఉంది. కానీ రూట్ కాజెస్ ట్రీట్ చేసే వాళ్ళు 100లో చూస్తే గనక 70 మంది 80 మంది ఉండరు. 20 మంది మంచి డాక్టర్స్ ఉంటారు. సో ఎవరు పెడితే వాళ్ళు ఉంటున్నారు. ఆయుర్వేదం చేస్తున్నారు, డెర్మటాలజిస్ట్ అని చెప్పి ఏదో కోర్స్ చేసి వచ్చేస్తున్నారు. సో ఎవ్రీ వన్ షుడ్ బీ కేర్ఫుల్. చూసే వాళ్ళు పిహెచ్డి వాడు ఎలా చేశాడు ఎవరికి తెలుసు. బోర్డు మీద ఎంబీబీఎస్ అని ఉంటుంది. మనకి సినిమాలో చూస్తాం కదా, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ అంటారు ఇట్లాగా. బేసికల్ అలా పెద్ద పెద్దగా ఉంటుంది. ఎవడు ఎలా చేశాడో మనకేం తెలుసు. డైరెక్ట్ గా ఫుల్ టైం చదివాడా, లేకపోతే డిస్టెన్స్ లో చేశాడా, లేకపోతే డబ్బులు ఇచ్చి కొన్నాడా మనకు తెలియదు కదా. సో స్ట్రాంగ్ డెలిగేషన్ అనేది రావాలి. దీంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా రావాలి. వాళ్ళ అబద్ధాలు ఏమన్నా చెప్పి ప్రాక్టీసింగ్ చేస్తున్నారా అది కూడా చూడాలి.